మీనరాశిలో శని వక్రంలో సంచరిస్తున్నాడు 139 రోజుల పాటు. ఈ మీనరాశిలో శని వక్ర అంటే ఆల్రెడీ శని మీనరాశిలోనే ఉన్నాడు, బట్ మీ జన్మ మీనరాశిలోనే వక్రంలో సంచరిస్తాడు. సో మీనరాశిలోనే ఉంటూ మీనరాశిలోనే వక్రంలో సంచరించేటప్పుడు మీనరాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయనే విషయాన్ని కనుక మనం పరిశీలిస్తే, ప్రధానంగా శని కర్మకారకుడు, అంటే మనము చేసేటటువంటి పనులకు సంబంధించినటువంటి ఫలితాన్ని ఇచ్చేవాడు. పైగా మీనరాశి వారికి ఇది జన్మశని, అంటే జన్మంలోనే అంటే జన్మరాశిలోనే శని వక్రంలో సంచరించడం అనేటటువంటిది అత్యంత కీలకమైనటువంటి పరిణామం. అంటే ఇది భవిష్యత్తుకు సంబంధించినటువంటి పురోగతికి మార్గదర్శకాన్ని నిర్దేశించేటటువంటి విధంగా కూడా ఉంటుంది. కానీ వ్యక్తిగతంగా కనుక తీసుకుంటే ఆరోగ్యపరంగా కానీ, సంబంధాల పరంగా కానీ, ధనం పరంగా కానీ, కర్మ ఫలితాల పరంగా కానీ కొన్ని తీవ్రమైనటువంటి ప్రభావాలు కూడా చూపిస్తుంది. అసలు శని వక్రగతి ఎందుకు ఏమిటి అని కనుక మనం పరిశీలించినట్లయితే, కర్మస్థానాధిపతి కర్మకారకుడైనటువంటి శని మనకు ఏం చేస్తాడంటే, మనము చేసినటువంటి పొరపాట్లు ఏవైతే ఉంటాయో వాటిని సరిచేసి వక్రంలో సంచరించేటప్పుడు ఆ పొరపాట్లు సరిచేస్తాడు. అంటే మనము చేసినటువంటి ప్రతికూలమైనటువంటి పనులకు లేదా చేయకూడనటువంటి అధర్మబద్ధమైనటువంటి పనులకు ఖచ్చితంగా ఇది శిక్షించేటటువంటి సమయం అని చెప్పాలి. పైగా మీ జన్మరాశిలోనే ఉన్నటువంటి కారణం చేత మనకు కర్మ ఫలితం పూర్తిగా అనుభవించేటటువంటి విధంగా చేస్తుంది. ఈ సమయంలో మనకు జన్మరాశిలో ఉన్నటువంటి కారణం చేత ప్రధానమైన సమస్య ఎక్కడ కలుగుతుందంటే, మీనరాశి వారికి ఆరోగ్యం మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే జన్మరాశి అంటేనే దేహానికి సంబంధించిన స్థానం. అంటే జన్మస్థానంలో శని వక్రంలో సంచరించేటప్పుడు శారీరక శ్రమ పెరుగుతుంది, మానసిక ఒత్తిడి పెరుగుతుంది, నీరసం వంటి అంశాలు కూడా మీనరాశి వారికి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. అలానే ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే, ముఖ్యంగా స్త్రీలలో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అనేటటువంటిది కూడా పెరగటం కానీ, చర్మ సంబంధమైన సమస్యలు పెరగటం కానీ, కొన్ని ఇవి ఇట్లాంటివన్నీ కూడా మీనరాశి వారికి జరుగుతూ ఉంటాయి. అలానే నిద్రకు అంతరాయం కూడా కలుగుతూ ఉంటుంది, విపరీతమైన ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది, తలనొప్పులు పెరుగుతూ ఉంటాయి, శరీరంలో అలసట వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పాలి. ఇక ఖచ్చితంగా మీనరాశి వారు ప్రతినిత్యం వ్యాయామం, యోగా లాంటివి చేయటం అనేది ప్రధానంగా చెప్పదగిన సూచన. ఇక మానసికమైన స్థితి ఏ విధంగా ఉంటుంది అని కనుక మనం పరిశీలిస్తే, జన్మరాశిలో శని వక్రంలో సంచరించేటప్పుడు ఖచ్చితంగా ఆత్మవిమర్శ చేసుకుంటూ ఉండాలి. మీరు చేస్తున్నటువంటి పని సరైనదేనా కాదా అనేటటువంటి విషయాన్ని మీరు అప్పుడప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి. అలానే బాధ్యతల విషయంలో కూడా ఎక్కడా కూడా దూరంగా జరిగి వెళ్ళకూడదు. మీకంటూ ఏదైనా ఒక బాధ్యత కనుక వచ్చిందంటే ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించగలగాలి.